ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు మికిలి ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మరలా మీతో ఈ విధంగా ముచ్చటించడానికి, మనం ప్రభువుని గురించి మాట్లాడుకోవడానికి. లోకంలో చాలామంది రకరకాల విషయాలు, రకరకాల సంగతులు గంటలు గంటలు మాట్లాడుకుంటారు. మనం దేవునితోనట ఒక గంట గడిపితే దానివల్ల రావాల్సినటువంటి దీవెనలు సమృద్ధిగా మనం చూస్తామని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. బహుశా గంట కూడా లేదు కదా, ఇంచుమించు ఏదో ఓ పావు గంట 20 నిమిషాలు మరి మీతో ముచ్చటించడానికి ప్రభు అవకాశం ఇస్తున్నారు. కనుక ఇలాంటి సదుపాయాన్ని దేవుడు మరి యూట్యూబ్ ద్వారా మీకు నాకు ఈ సన్నిహిత సంబంధాన్ని ప్రభు ఇచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని దయ వల్ల మరి దేవుని వాక్యాన్ని ఇలా ప్రకటించడం, దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడం వల్ల దీనికి కావాల్సిన అవసరతలు కూడా వెంటనే దేవుడు తీరుస్తున్నాడు. దీనికి కొన్ని పనులు, కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా. మరి దీనికి కావాల్సినటువంటి ఫెసిలిటీ ఏది ఏ విధంగా ఏర్పాటు చేయాలి అనే దాన్ని గురించి మేము ప్రార్థిస్తున్నప్పుడు, ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు, జవాబిచ్చే దేవుడు అద్భుతంగా మరి మా జీవితంలో కార్యాలు చేస్తున్నాడు అని ప్రభునందు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఈరోజు దీవెన అనే మాట ఆ వచనాన్ని మీకు చూపించాలని ప్రభునందు నేను ఆశపడుతూ ఉన్నాను. దీవెన అంటే చాలామందికి ఇష్టమండి బాబు. ఎవరు చూసినా దేవుని కొరకే ప్రార్థన చేస్తారు, దేవుని కొరకే ప్రయాణం చేస్తారు. అయ్యగారి దగ్గరికి వచ్చారంటే దీవెన కావాలా, అయ్యగారిని కలుసుకోవాలని ఎప్పుడూ రకరకాల ఆశీర్వాదాలు పొందాలని మనుషులు మరి తహతహలాడుతూ ఉంటారు. పొలంలో దీవెన, ఇంట్లో దీవెన, ఉద్యోగంలో దీవెన, అన్నీ దీవెనలు నీకు కుమ్మరించబడాలని నీవు ఆశపడుతూ ఉంటావు. కనుక ప్రార్థనలకు జవాబు ఇస్తున్నారు అంటే ఆ జవాబే దీవెన మీద ఆధారపడి ఉంటుందని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. ఎవరైనా సరే చేతురించి దైవ సేవకులు, దేవుడు నిన్నును, నీ బిడ్డలను, నీ కుమారులను, కుమార్తెలను మరి దీవించును గాక అని అన్నారనుకోండి, ఎంత ముచ్చటపడిపోతారు. అయ్యగారండి నా మీద చేయండి బాబు, చేయండి అంటూ ఉంటారు. దీవెన అంటే మనుషుడికి అంత ఇష్టం అండి. ప్రియులరా, ఈరోజు దేవుని వాక్యంలో ఒక మాట మీకు చూపించాలని ప్రభునందు నేను ఆశపడుతూ ఉన్నాను. దయచేసి చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని మీకు వినిపించాలని ప్రభునందు నేను తలస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 26వ వచనం. ఇదిగో నేను నీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. దేవుడు అటండి మన ఎదురుగుండా పెట్టాడట. చూడండి, మరి ఎవరైనా భోజనం చేసేటప్పుడు గెస్టులు వచ్చినప్పుడు ఏమంటారు, అయ్యగారు ఇదిగోండి మాంసం కూర, ఇదిగో చేపల కూర, ఇదిగో కర్రీ, మటన్, ఏ మటన్, ఇదిగోండి మీకు అవసరం అయితే ఇదిగో చేప ఫ్రై ఉన్నదండి, ఇది ఎక్కువ మీరు తినరు కదా, దొరకదు కాబట్టి మీరు వాడండి అంటూ ఉంటారు. ప్రియులరా, ఈ కడవరి కాలంలో మన ఎదురుగా పెట్టాడటండి దేవుడు, ఎదురుగా పెట్టాడు. చూడండి, ఎప్పుడైనా సరే ఒక గ్లాసులో పాలు, ఒక గ్లాసులో మరి సారాయి వేసి పెట్టారనుకోండి, ఎవరైనా కావలసినటువంటి బంధువులు కానీ, స్నేహితులు కానీ, శ్రేయోభిలాషులు కానీ, ఏ అలవాటు ఉన్నటువంటి వ్యక్తి అదే ముందు కప్పుకుని పట్టుకుంటాడు. కొంచెం డ్రింక్ పట్టు ఉందనుకోండి, బలి పెట్టేశారు, నా పని బలి కొంత ఇవ్వాల అనుకుంటాడు. ఏమీ అక్కర్లేకుండా నాలడ్డోడు అన్నాడు అనుకోండి, కాస్త పాలు పెట్టారంటే నిజంగా అమ్మ ఇవాళ ప్రాణం తప్పలినట్టుంది, నిజంగా నాకు మంచి ఆరోగ్యం కొరకు నువ్వు ట్రై చేస్తున్నావు అని చెప్పి నాలంటోడిని అంటాను. కాబట్టి దీవెనను శాపమును నేను మీ ఎదుట పెట్టి ఉన్నాను. దేవుడండి మనకు కావలసింది కోరుకోమంటాడటండి, కోరుకోమంటాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు వాడు కోరుకొనవలసినటువంటి ఆ దీవెనను వాడికి
దయచేయనని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కొరవు నీకో కావలసినవి ఓరకనే నీకిచ్చెదను. కొరవు నీకో కావలసినవి ఓరకనే నీకిచ్చెదను. ధారాళముగా నిచ్చుటకు నా ధారాళముగా నిచ్చుటకు నా ధననిధి వాస్తువులన్నీయు గలవు. ధననిధి వాస్తువులన్నీయు గలవు అని గొప్ప దైవజనులు మరి ఈ యొక్క కీర్తన, ఈ పాటలో నుండి 136 శరణాలు ఉన్నాయి. ఈ శరణాల యొక్క మొదటి పల్లవి ఏంటంటే మనోవిచారము కూడదు నీకు. మనోవిచారాన్ని పక్కన పెట్టి మహిమ తలంపులు కలిగి ఉంటే ఇవన్నీ రైలు ఇంజిన్ ముందు నడుతుంటే రైలు పెట్లు ఎలాగా ఓ ధనధన ధనధన వచ్చేస్తూ ఉంటాయో అలాగే దీవెనలు కూడా మన వెంట దేవుడు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. దేవుడి వాక్య భాగంలో ఈరోజు మీతో మాట్లాడాలని ప్రభువునందు నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియులరా, దీవెన ప్రతి మనిషికి కావాలి. ఈ నఫ్తాలి అనేటువంటి యాకోబు కుమారులలో ఒక ఆయన అతడు దీవెన నొందును అనే దేవుడు మరి వ్రాయించాడు. నఫ్తాలి ఎందుకు దీవెన నొందుతాడు అంటే అతడు దేవునికి ఇష్టడుగా, దేవునికి అందుబాటులో, దేవునికి మహిమకరంగా జీవించినటువంటి వాడుగా ఉండుడి చేత చురుకుతనంగా, నఫ్తాలి అంటే మరి లేడీ అని అర్థం. అలాంటి వ్యక్తి దైవికంగా, భక్తిలో, ఆత్మీయంగా ఎదుగుట చేత నఫ్తాలి యెహోవా చేత దీవెన చేత నింపబడును అని చక్కటి మాట మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, అక్సా అనేటువంటి ఒక కుమార్తె ఆమె అంటుంది, తండ్రి నాకు దీవెన దయచేయి అని అడుగుతుంది. దీవెన దయచేయి అని అడుగుతుంది. ప్రియులరా, నేను ఇంకా ముందుకు మీకు ఈ బైబిల్లో భక్తులైనటువంటి వారిని మీకు చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును. ప్రియులరా, ఒక పట్టణంలో లేకపోతే ఒక దేశంలో దేవునికి ఇష్టలైనటువంటి వారు, దేవునికి ఉపయోగపడేవారు, దేవుని స్తుతించేవారు, దేవుని ఘనపరిచేవారు ఉన్నారనుకోండి, వారంతా యథార్థవంతులుగా ఉండడం వల్ల పట్టణానికట ఆ రోజు దీవెన వస్తుంది. మోసగాళ్ళ వల్ల రాదు. దైవికమైనటువంటి కార్యాల్లో వెనకబడిపోయినందువల్ల రాదు. దేవునితో సహవాసం లేకుండా భక్తికి దూరంగా ఉన్న వారి వల్ల దీవెన రాదు. కానీ పట్టణమునకు సంతోషం కలగాలి అంటే, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబము దీవించబడాలి అంటే యథార్థత అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చాలామంది అంటారు, అబ్బాయి యథార్థంగా ఉంటే అక్కడ కుదురుతుందండి, యథార్థం ఉంటే పదార్థం దొరకదని ప్రజలు భయపడతా ఉంటారు. లేదు, యథార్థంగా ఉండి నువ్వు చేయవలసినటువంటి ప్రార్థనాపూర్వకంగా నీ జీవితాన్ని గడిపి చూడు, అద్భుతమైనటువంటి దేవుళ్ళు పొందుతావు. ఇంకొక మాట దేవుని వాక్యంలో నుండి నేను మీకు తెలియచేస్తాను. ధాన్యము అమ్మువాని తల మీదికి దీవెన వచ్చును. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ మాట నాకు చదవగానే మరి భక్తుడు, మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి యోసేపు నాకు జ్ఞాపకానికి వస్తున్నాడు. భయంకరమైనటువంటి కరువు రోజుల్లో, భయంకరమైనటువంటి శ్రమ రోజుల్లో, భయంకరమైనటువంటి ఒత్తిడి, మనిషికి మనిషి తినే రోజుల్లో దేవుడు మరి యోసేపును ఆశీర్వదించాడు. యోసేపుకు వచ్చినటువంటి కళ ఏమిటంటే, ఆ కళను దేవుడు బహుగా ఆశీర్వదిస్తానన్నాడు. 12 మంది అన్నదమ్ములండి. 11 మంది అన్నదమ్ములు పనులట అలాగ నిలబడ్డాయట. ఎలా నిలబడ్డాయంటే, యోసేపు పని వచ్చి ఈ పనికి ఏమైనా జారబడ్డాయి. నేను అంటాను, దేవుడిని విడిచిపెట్టడు.
నీవే గనక భక్తిగా ఉంటే, నీవే క్రమముగా భక్తి చేస్తే, క్రమముగా దేవుని ఆరాధిస్తే, నువ్వు ఎంతమంది కుటుంబంలో వ్యక్తివైనా సరే నీ భక్తిని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు అందరూ జారపడతారండి. చూడండి, అప్పుడప్పుడు అంటారు, నన్ను ఎటు కాకుండా చూసేవారండి, పట్టినట్టుగా ఉండేవారండి, సరైనటువంటి పట్టించుకునేవారు కదండి, బంధువులు పట్టించుకునేవారు కాదు, రక్త సంబంధాలు పట్టించుకునేవారు, అమ్మ బావ అసలు పట్టించుకునేవారు కదండి, నన్ను ఏదో ఒక రకంగా ఉన్నానని నన్ను వదిలేస్తారండి. ఆ దేవుడిని అట్టుకుని నేను వేలాడాను. ఆ దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఇప్పుడు వచ్చి అందరూ నాకు జారపడుతున్నారండి అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. కాబట్టి నేను మీకు తెలియచేసేది ఏమిటంటే, దేవుడు ఎప్పుడు కూడా దీవించడానికి ఎవరు అర్హులో వారిని చూస్తూ ఉంటాడు, వారి కొరకు వెతుకుతూ ఉంటాడండి. మనవాడికి మనం ఏం చేయాలంటే, దేవుడు దేవుడు అని దేవుళ్ళు ఆడాలి. దేవుడు అని దేవుళ్ళు ఆడుతుంటే కాబట్టి మనము ఆలోచించినట్లయితే ఆ దేవుని వాక్య ప్రకారంగా బైబిల్లో ఉన్నాయండి దీవెనలన్నీ. ఇదంట సంపదలకు ఘనటండి బైబిల్. దీన్ని చదవాలా, ధ్యానం చేయాలా, స్మరించాలా, ఆత్మీయంగా దీని గురించి ఆలోచన చేయాలా, ప్రభు రాకడికి మనం సిద్ధపడాలా. కాబట్టి అలా ఉంటే మనం ఖచ్చితంగా దీవించబడతామని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక దేవుని వాక్యంలో ఒక చక్కటి మాట, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగు. ఎవరు అలా చూస్తారంటమ్మా, ఎవరికి దీవెనలు మెండుగా కలుగుతాయి? నమ్మకంగా ఉండాలి. గుడికి రావడంలో నమ్మకం, ప్రార్థన చేయడంలో నమ్మకం, విశ్వాసంలో నమ్మకం, ఆఫీసుల్లో నమ్మకం, పనిలోకి వెళ్తే నమ్మకం, రైతుకి నమ్మకం. ఇలాంటి పరిస్థితుల్లో మనము నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే, ముఖ్యంగా దేవునికి నమ్మకంగా మనం ఉండగలిగితే, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇంకా త్వరగా నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ప్రియులరా, చివరిగా చూస్తే మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, మరి మీ యొక్క దశమ భాగములు, ప్రతిష్టార్పణలు, కృతజ్ఞత కానుకలు అవన్నీ దేవుని దగ్గర తెచ్చి ఇవి చేసి నన్ను శోధించిన యెడల మీకు మెండైన దీవెనలు, ఆకాశవాకణలు విప్పి నేను కుమ్మరిస్తానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇవ్వడంలో ఇచ్చేవాడు దీవించబడతాడటండి. నిజంగా ఎన్నో విషయాల్లో నేను చూస్తున్నాను, దేవుని పనిలో ఉపయోగపడేవారిని, దేవుని కొరకు జీవించేవారిని, దేవుని కొరకు ఆసక్తితో పనిచేసేవారిని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యంలో మరి మంచి మాటలు మీరు గమనిస్తున్నారని ప్రభువునందు నేను ఆశపడుతున్నాను. దీవెన కావాలన్న ఆశ ఉంది, మంచిదే, కానీ దాన్ని పొందుకునే విధానం, దీవెన కావాలని ఆశ ఉంది, కానీ దాన్ని రాబట్టుకునే విధానం మనిషి దగ్గర ఉండాలని నేను ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. దశమ భాగము దేవుని సొమ్ము ధారాళముగా ఆయనకిమ్ము. దశమ భాగము దేవుని సొమ్ము ధారాళముగా ఆయనకిమ్ము. దీవించునురంతలుగా దీవించునురంతలుగా ఫలించే ద్రాక్షావల్లిగా ఫలించే ద్రాక్షావల్లిగా. హల్లెలూయా. కాబట్టి నూరంతులుగా దేవుడు దీవించాలని నేను ఎప్పుడు ఆశపడతాను. ఆయన ఇస్తే సగం చిప్పుడు ఏదంటారు చూసారా, చిప్పుడు అన్నట్టు పడుతుండే, ఆయన చేత పొర్లు పోతుంది అంతే. నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా గిన్నె నిండి. రాజా దావీదు అంటున్నాడు. దావీదు మహారాజట ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని అవస్థల్లో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా సరే దేవుడట దేవుని దగ్గర, తండ్రి నా వంకు చూడు నాయన, నా వంకు చూడు నాయన, నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, ఇలాంటి దిక్కుమాలిన
జీవితాన్ని గడుపుతున్నాను. కుటుంబంలో పుట్టినోడే, అన్నదమ్ముల్లో పుట్టినోడే, నాకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఉన్నవాడినే, కానీ ఇలా ఒంటరిగా నా జీవితాన్ని గడుపుతున్నాను. ఒక్కసారి నన్ను చూడవా, నన్ను పైకెత్తవా అని చెప్పి దావీదు ప్రార్థన చేసేవాడట. ఆకాశం తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఆకాశం తట్టు, ఎందుకంటే ఆకాశం తట్టు ఎందుకు కన్నులు ఎత్తుతున్నాడంటే ఆకాశం మంది ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుని సేవకుడిని నేను అనుభవంతో మీకు ఈ మాటలు చెప్తున్నాను. ప్రభు దగ్గర ప్రార్థన చేయండి, ప్రభు దగ్గర మొరపెట్టండి, ప్రభు దగ్గర కన్నీరు కార్చండి. దీవెనను శాపమును ఆయన మన ఎదురుగుండా పెట్టాడు. మనం కోరుకోవడమే, మన దాన్ని సెలెక్ట్ చేసుకోవడమే. అలా చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి దీవెనలు మనం పొందుతామని ప్రభు పేట ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ వర్తమానం విన్నాక మీరు నాకు ఫోన్ చేస్తారు. అయ్యా, దీవెన కొరకు నేను ఎంతో తహతహలాడుతున్నాను. ఈ మధ్యన కరోనా వ్యాధి వల్ల, రకరకాల మానసిక చింతల వల్ల, రకరకాల పరిస్థితుల వల్ల మా గ్రామంలో కానీ నా కుటుంబంలో కానీ చాలా ఒత్తిడి ఏర్పడింది. ఈ మధ్య దాదాపు 2-3 నెలల నుంచి నేను కొట్టుమిట్లు ఆడిపోతున్నాను. ఎలాగా, ఏంటి కుటుంబం ఎలాగా? 4 చేతులతోటి సంపాదించేవాడిని, ఇప్పుడు 2 చేతులతోటి సంపాదించడానికే దారి లేకుండా అయిపోయింది. ఏంటి, ఎలాంటి అడ్డుని మరి దేవుడు ఎప్పుడు సరి చేస్తాడో అని చెప్పి ఆ ప్రభు దగ్గర నేను అనుకుంటున్నాను. సరిగ్గా టయానికి మీరు మాట చెప్పారండి బాబు. దేవుడు ఎలా దీవిస్తాడో, దేవుడు ఎలాగ నడిపిస్తాడో, దేవుడు ఎలా కాపాడుతాడో, దేవుడు ఎలాగ తన సహాయాన్ని అనుగ్రహిస్తాడో ఆ మాటలు నాకు చెప్పినప్పుడు వెంటనే నా హృదయం తాకింది. అయ్యా, పలానా రోజున దేవుడు నాతో మాట్లాడాడని నేను గుర్తిస్తున్నాను. ఇక నుంచి నా ప్రాణం ఏదో చూసారు తంతే బూర్లుగాంపులో పడ్డాడు అన్నట్టుగా ఉన్నదండి. అయ్యా, తప్పనిసరిగా ఈ విషయాన్ని నేను మీతో చెప్తున్నానని మీరు నాకు ఫోన్ చేసే టైం ఖచ్చితంగా వస్తుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నాకు వినండి, విశ్వసించండి, ప్రభు మాట ప్రకారంగా బ్రతకండి, దేవునికి మీ హృదయాన్ని ఇవ్వండి. ఆయన తక్కువ ఏమీ చేసేవాడు కాదు. లోటు లేనటువంటి జీవితాన్ని, ఆనందకరమైనటువంటి జీవితాన్ని మీకు ఇస్తాడు. ఆ విషయాన్ని కళ్ళారా మీరు చూడాలని నా మనసులో ప్రతిదినం ప్రతి క్షణం ప్రార్థిస్తాను. ప్రతిదినం ప్రతి క్షణం దీవించేడి యేసుని తలచవేవో మనసా, ప్రతి గడియలు ప్రభు యేసుని తలచి ప్రార్థన చేయవేవో మనసా, ప్రతి గడియలు ప్రభు యేసుని తలచి ప్రార్థన చేయవేవో మనసా, డబ్బులు లేవని డంగై పోకో యేసుని అడుగవేవో మనసా, తప్పక యేసు డబ్బులు ఏచును, ప్రార్థన చేయవేవో మనసా, తప్పక యేసు డబ్బులు ఏచును, ప్రార్థన చేయవే ఓ మనసా. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహోన్నతుడు అయిన మా తండ్రి, మహాగణుడు అయిన మా దేవ, మీ పరిశుద్ధ నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ దాసుడైన నేను ఈ గ్రంథంలో నుండి ఈరోజు ప్రజలతో మాట్లాడేటువంటి విషయాన్ని ప్రభా 100% వారిని పట్ల నెరవేర్చండి. ఆయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో దీవెనను శాపమును నేను మీ ఎదురు పెడుతున్నాను. ఏది కావాలో కోరుకోండి అని మాకే మా నిర్ణయానికి అప్పు చెప్పేసావు నాయన. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా దీవెన ఎలా పొందాలో మీకు దీవెనకి మేము ఎలాగ అర్హులం అవుతామో, ఎలాగ ప్రయోజనకరమైనటువంటి జీవితాన్ని గడపాలో నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. రాయించాం. ధాన్యం అమ్మువాని తల మీదకి దీవెన వచ్చునని రాయించాం.
ఇదిగో యేసేపు అనేటువంటి గొప్ప భక్తుడు, ఆయన 7 సంవత్సరాల కరువు కాలము దేశం మీదకి వచ్చినా సరే ధాన్యాన్ని కూడగట్టి దాన్ని పొదిపెట్టి దాన్ని భద్రపరిచి వచ్చిన వారందరికీ కూడా అమ్మాడు. తప్పనిసరిగా అతని యొక్క చేతిని మీరు ఆశీర్వదించారు, అతని కుటుంబాన్ని మీరు ఆశీర్వదించారు. మేము కూడా అలాగే ఆశీర్వాదకరంగా ఉండేటట్టు మీరు సహాయం చేయాలి. అలాగే మీకు ఇచ్చి దీవించబడేవారు భూలోకంలో ఎంతో మంది ఉన్నారని ఈ రోజు మాతో మాట్లాడారు. ఆ కాశ వాకళ్ళు విప్పి మెండుగా దీవెనలు కుమ్మరిస్తానన్న ఆ దీవెనలు ఎందుకంటే ఈ కరోనా వ్యాధి దాదాపు ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో పోయిన లేదంటున్నారు. ప్రజలంతా గుండెపెట్టి ఆడిపోతున్నారు. సరైనటువంటి ఆదాయం లేక ఆదాయానికి మూలకారకుడు నీవని గుర్తించి ప్రజల దీవెన పొందేటట్టు సాయం, ఉద్యోగంలో దీవెన, ప్రభా పొలంలో దీవెన, ఇంట్లో దీవెన, ఫల వృక్షాల్లో దీవెన, ప్రతిదీ కూడా వారు దీవెన పొందుకొని వారు తలపెట్టిన ప్రతి కార్యంలో కూడా విజయం చేకూర్చి సంతోషంతో వారిని సేవలో ఉపయోగపడేటట్టు, విశ్వాసంలో ఉపయోగపడేటట్టు, మీరు రాకడికి సిద్ధపడేటట్టు మీరు సహాయం చేయండి. ఆశీర్వాదకారు నీతి సూర్యుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడుచు వేడుకొనుచున్నాను పరమ తండ్రి. అందరికీ వందనాలండి. మరి ప్రతిదినం ప్రార్థిస్తున్నాను. నా వ్యక్తిగత ప్రార్థనలో మీ కొరకు ప్రార్థిస్తున్నానని ధీమాగా చెప్పగలుగుతాను. చేయని పని నేను చెప్పనండి. ఏది చేయగలనో అది చేస్తాను, ఏది చేయగలుగుతున్నానో దాన్ని చెప్తాను. అలాగే నన్ను నమ్మేవారు అనేక మంది ప్రజలు ఉన్నారు. నేను ఏది చెప్తే అది చేస్తానని దాని మీద ఆధారపడేవారు ఉన్నారు. అలాంటి దీవెనలు మీకు, మీ కుటుంబానికి, మీ బిడ్డలకు సమృద్ధిగా ప్రభువు అనుగ్రహించును గాక.